అసలు మనసుతో పదార్థాన్ని శాసించడం సాధ్యమేనా? ఆలోచించండి. జస్ట్ మన ఆలోచనతో ఒక వస్తువును సృష్టించడం. పరమహంస యోగానంద తన జీవితంలో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటనను ఎదుర్కొన్నారు. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన్ని ఒక యోగి కలిశారు. ఆయన పేరు గంధబాబా, అంటే సుగంధాలను సృష్టించే యోగి. ఈ కథ విన్నాక మనకు తెలిసిన ప్రపంచం, ఈ వాస్తవికత గురించిన మన అవగాహనకే ఒక పెద్ద ప్రశ్నార్థకం ఎదురవుతుంది. సరే, ఇక ఈ అద్భుతమైన కథ లోతులోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, కేవలం గాలిలోంచి, శూన్యం నుంచి ఒక సువాసనను సృష్టించడం నిజంగా సాధ్యమేనా? అంటే ఎలాంటి కెమికల్స్, పువ్వులు, ఏ వస్తువు లేకుండా జస్ట్ మనసులో అనుకుంటే చాలు ఒక పరిమళం పుట్టుకొస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే కుతూహలంతోనే యోగానంద గారు ఆ యోగిని స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈ కథలో మన హీరో ఆ యోగి పేరు గంధబాబా. ఆయన అసలు పేరు స్వామి విశుద్ధానంద. అప్పట్లో భారతదేశంలో ఆయన చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకో తెలుసా? ఆయన చేసే సుగంధ అద్భుతాలకు. ఆయన ఏ వస్తువునైనా సరే దాన్ని సువాసనగా మార్చేయగలగని, లేదా అసలు ఏమీ లేని చోటు నుంచే, శూన్యం నుంచే సువాసనను సృష్టించగలరని జనాలు చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు చెప్పండి, ఇది మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్కి ఏమాత్రం సంబంధం లేని విషయం గదా? ఇక పరమహంస యోగానంద గారి విషయానికొస్తే, ఆయన అప్పట్లో సత్యాన్వేషణలో ఉన్న ఒక యువకుడు. అంటే ఆయన గుడ్డిగా దేన్నీ నమ్మే రకం కాదు. ప్రతి విషయాన్ని లాజిక్తో స్వయంగా అనుభవించి చూస్తేగాని ఒప్పుకోరు. సో ఇలాంటి వ్యక్తి గంధబాబా శక్తుల గురించి విన్నప్పుడు ఊరికే ఉంటారా? అసలు ఇందులో నిజమెంత అని స్వయంగా తేల్చుకోవాలని ఫిక్స్ అయిపోయారు. సరే, ఇక అసలు సీన్లోకొచ్చేద్దాం. యోగానంద గారు నేరుగా గంధబాబా దగ్గరికి వెళ్లారు, ఆయన శక్తిని టెస్ట్ చేయడానికి. మామూలు టెస్ట్ కాదు, చాలా స్పెసిఫిక్గా కఠినమైన ఒక ఛాలెంజ్ను ఆయన ముందు పెట్టారు. ఇది ఏదో సరదాగా చేసే ప్రదర్శన కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. యోగానంద గారు మొదట చాలా సింపుల్గా స్టార్ట్ చేశారు. నాకు గులాబీ పువ్వు వాసన కావాలి అని అడిగారు. అంతే, వెంటనే గంధబాబా తన అరచేతిని ముందుకు చాచారు. అంతే, ఒక్క క్షణంలో ఆ గది మొత్తం అప్పుడే కోసిన తాజా గులాబీల పరిమళంతో నిండిపోయింది. ఆయన చేతిలో ఏమీ లేదు, గమనించండి. కాని ఆ వాసన మాత్రం ఎంత నిజంగా ఉందంటే చాలా బలంగా, సహజంగా. కాని యోగానంద గారు అంతటితో ఆగే రకం కాదు కదా. ఆయన తన టెస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆయన ఏమన్నారంటే, సరే, ఇప్పుడు నాకు మల్లెపూల సువాసన కావాలి. అంతేకాని ఇంకో కండిషన్, మీరు ఈ సువాసనలని మీకు నచ్చినప్పుడు మాయం చేయగలరా అని అడిగారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేవలం కొత్త వాసన సృష్టించడం కాదు, దాన్ని కంట్రోల్ చేసి చెప్పినప్పుడు మాయం చేయమని అడుగుతున్నారు. ఇది మామూలు మ్యాజిక్ ట్రిక్ అయితే అస్సలు సాధ్యం కాదు. ఇక రిజల్ట్ ఊహకు కూడా అందనిది. యోగానంద గారు మాట పూర్తి చేశారో లేదో, గదిలో ఉన్న గులాబీ వాసన మొత్తం ఫట్ మని మాయమైపోయింది. దాని ప్లేస్లో అద్భుతమైన మల్లెల సువాసన వచ్చింది. యోగానంద గారు ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆయన అడిగినట్లే ఆ మల్లెల వాసన కూడా మాయం. అంటే గంధబాబా ఆ టెస్ట్లో ప్రతి పాయింట్లోనూ సక్సెస్ అయ్యారన్నమాట. ఈ సంఘటన చూశాక యోగానంద గారి మైండ్లో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. ఒకవైపేమో ఆయన చదువుకున్న సైన్స్, లాజిక్, మరోవైపు కల్లారా చూసినా, అనుభవించిన నిజం. ఇది ఫిజిక్సా లేక మన ఊహకందని యోగశక్తా? అసలు ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? దేన్ని నమ్మాలి? సహజంగానే యోగానంద గారి మైండ్లో రెండు రకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఒకవైపు సైంటిఫిక్ డౌట్స్. బహుశా ఆయన బట్టల్లో ఎక్కడైనా పర్ఫ్యూమ్ బాటిల్స్ దాచుకున్నారా? లేదంటే ఇదంతా ఏదైనా హ్యాండ్ ట్రిక్కా? లేదా మనందరినీ హిప్నటైజ్ చేసి ఒక భ్రమను కల్పిస్తున్నారా? ఇక మరోవైపు యోగపరమైన ఆలోచనలు. ఇది డైరెక్ట్గా మైండ్ పవర్తో జరిగిందా? సూక్ష్మశక్తిపై ఆయనకు పూర్తి కంట్రోల్ ఉందా? లేదంటే అసలు మ్యాటర్ యొక్క అటామిక్ స్ట్రక్చర్నే మార్చేశారా? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గంధబాబా తను చేసింది ఏదో మాయాజాలమనో మంత్రమనో అస్సలు చెప్పలేదు. దాని బదులు ఈ అద్భుతం వెనుక ఒక లోతైన యోగశాస్త్రముందని వివరించారట. మరి ఆయన చెప్పిన రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన చెప్పిన వివరణకు మూలస్తంభం ప్రాణశక్తి. ఏంటి ప్రాణశక్తి అంటే? సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం మొత్తం నిండిపోయి ఉన్న ఒక సూక్ష్మమైన జీవశక్తి. యోగశాస్త్రం ప్రకారం మనం చూసే ప్రతిదీ, ప్రతి వస్తువు, ప్రతి అణువు, ఈ మొత్తం ప్రపంచం అంతా ఈ ప్రాణశక్తి యొక్క వేరువేరు రూపాలేనట. ఒక రకంగా ఇది యూనివర్స్కి బేసిక్ ఎనర్జీ ఫీల్డ్ లాంటిదన్నమాట. గంధబాబా ప్రకారం ఈ ప్రాసెస్ అంతా 3 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్
వాస్తవికతను గ్రహించడం. అంటే ఒక యోగి ఈ ప్రపంచాన్ని మనలాగా గట్టి వస్తువులుగా చూడడు. ఆయనకు ఇదంతా నిరంతరం వైబ్రేట్ అయ్యే స్వచ్ఛమైన ప్రాణశక్తిగా కనిపిస్తుంది. ఇక సెకండ్ స్టెప్ మెంటల్గా కమాండ్ ఇవ్వడం. తన పూర్తి కాన్సంట్రేషన్తో, సంకల్పశక్తితో ఆ ప్రాణశక్తిలోని అణువుల అమరికను శాసిస్తాడు. ఇక ఫైనల్ స్టెప్ ఆ రూపాన్ని బయటకు తీసుకురావడం. ఆయన ఇచ్చిన కమాండ్కి తగ్గట్టుగా అణువులు రీఅరేంజ్ అయ్యి ఒక సువాసనగానో, కాంతిగానో లేదా చివరికి ఒక వస్తువుగానో మనకు కనిపిస్తాయి. ఆయన శక్తి వెనుకున్న ఫిలాసఫీ ఏంటో తెలుసా? అది ఈ ఒక్క వాక్యంలో ఉంది. గంధబాబా ఏమన్నారంటే, ఈ విశ్వం మొత్తం సృష్టికర్త యొక్క ఆలోచన నుంచి పుట్టిందే. మనం చూస్తున్న ఈ ప్రపంచమనేది భౌతిక రూపం దాల్చిన ఒక కల మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, దీని అర్థమేంటి? మన రియాలిటీ అనేది బేసిక్గా ఒక ఆలోచన అయితే దాన్ని ఇంకో బలమైన ఆలోచనతో మార్చేయొచ్చు కదా. సో గంధబాబా కథ కేవలం ఒక అద్భుతం గురించి మాత్రమే కాదు. ఇది మనం రియాలిటీ అని దేన్నైతే అనుకుంటున్నామో దాని గురించి, అలాగే మనిషి సామర్థ్యాల గురించి మనకున్న అవగాహనకే సవాలు విసురుతుంది. అసలు మన 5 ఇంద్రియాలకు అందని నిజమేదైనా ఉందా? దీని వెనకున్న కాన్సెప్ట్ ఏంటంటే, మనకున్న 5 సెన్సెస్ అంటే వాసన, రుచి, స్పర్శ, చూపు, వినికిడి, ఇవన్నీ ఒకే ఒక్క మూలశక్తి అయిన ప్రాణశక్తిని గ్రహించడానికున్న వేర్వేరు డోర్స్ లాంటివి. ఒక పువ్వు వాసన, ఒక పండు రుచి, ఒక రాయి స్పర్శ, ఇవన్నీ బేసిక్గా ఆ ప్రాణశక్తి యొక్క వేరువేరు వైబ్రేషన్స్ మాత్రమే. ఒక యోగి ఆ మూల వైబ్రేషన్నే డైరెక్ట్గా మార్చగలనమాట. సరే, ఇంతకీ ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? కొన్ని కీ టేక్అవేస్ చూద్దాం. ఫస్ట్, మనం చూసే ఈ భౌతిక ప్రపంచం మనమనుకున్నంత సాలిడ్గా ఏమీ లేదు. అటామిక్ లెవెల్లో ఇదంతా జస్ట్ వైబ్రేటింగ్ ఎనర్జీ. సెకండ్, ప్రతి పదార్థానికి మూలం ఒక సూక్ష్మమైన యూనివర్సల్ ఎనర్జీ. థర్డ్, మనిషి మనసుకి ఈ ఎనర్జీని ప్రభావితం చేసే పొటెన్షియల్ ఉంది. అండ్ ఫైనల్లీ, మన రియాలిటీ గురించిన మన అవగాహన మన సెన్సెస్ పరిమితులకే లోబడి ఉంటుంది. ఈ మొత్తం వివరణ మనల్ని చివరిగా ఒకే ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది. అదేంటంటే, ఒకవేళ మనం జీవిస్తున్న ఈ రియాలిటీ మొత్తం కూడా ఒక పెద్ద ఆలోచన అయితే అప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? జస్ట్ దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.